అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీజీటీవీ తెలుగు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి 100 days ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. రాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, నమ్మించి గొంతు పోసెరో రాజన్న, నట్టేటన ముంచి వేసెరో రాజన్న. మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము. ఈ 100 రోజుల పాలనలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది రైతుల గురించి. ఎందుకంటే తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నమ్మించి ఓటేపించుకుంది రైతులతోనే. గ్రామాలలో చూస్తే మెజార్టీగా కాంగ్రెస్ కోటేశారు. అయితే వీళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఏంటంటే డిసెంబర్ 9 నాడు గవర్నమెంట్ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. రుణమాఫీ లేనే లేదు, దాని గురించి ఊసేలేదు ఇప్పటికీ. ఇంకోటి 15,000 రైతు బంధు అన్నారు. 15,000 రైతు బంధు కాదు, గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 రైతు బంధు కూడా దిక్కులేదు ఇప్పుడు. ఇంకోటి మరీ ఆనాటి రోజుల లెక్క రైతుల ఆత్మహత్యలు మొదలైనాయి. కొన్ని రైతులే ఆత్మహత్య చేసుకురంటే కాదు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మొదలైనాయి. ఈ 100 రోజుల పాటులోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మనం మాట్లాడుకోవాల్సింది అప్పుల గురించి. ఏదైతే గత ప్రభుత్వంపై అప్పులు చేస్తుంది అని నిందేసి ప్రజల్లో గవర్నమెంట్ ని డిఫేమ్ చేసి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసారు. అయితే వాళ్ళు అప్పులు చేస్తారని మీరు చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు? ఈ 100 రోజుల గడువులోనే 19,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు? అప్పులు అని చెప్పి మరీ మీరు ఎందుకు అప్పులు చేస్తుర్రు? ఇంకా ఈ 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనతలు ఏవంటే, సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అగెనెస్ట్ ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళపై భౌతిక దాడులు, కేసులు, ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి. ఒక్కరో ఇద్దరు మీద కాదు. సోషల్ మీడియాలో ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారో వాళ్ళపై భౌతిక దాడులకు కూడా పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.